seventh boys are ready. Sixth, seventh, eighth boys are ready. Varshita, I'm eagerly waiting for this. What are you waiting for? Kantara theme song. Oh, really? Who is going to perform? Yes, our grades 6, 7th and 8th boys are ready to represent Kantara 2. Get ready for the magic, everyone. Come on, welcome them with your warm clap. Put your hands together to encourage our 6th, 7th, 8th grade boys. Everyone, are you ready? 3, 2, 1, music! 3, 2, 1, go. నాన్న ఇక్కడే ఎందుకు మాయమయ్యాడు? ఇదే మన మూలం శివ. మన పూర్వీకులంతా ఉన్నది ఇక్కడే. అదొక పెద్ద దంతకథ. ఏంటో దంతకథ? చాలా సంవత్సరాల క్రితం ఈశ్వరుడి గణాలు వెలసిన జాగా ఇది. గణాలంటే మనం నమ్మే దైవాలు. ఎప్పుడు మనిషి అధర్మం వైపు వెళ్తాడో ధర్మాన్ని కాపాడడానికి ఈశ్వరుడు తన గణాన్ని పంపుతూనే ఉంటాడు. ఈ అన్ని గణాలు వచ్చి కొలువైంది ఈ పుణ్య భూమిలో. మహారాజా, గర్భగుడిలో ప్రతిష్ఠించడానికి కావలసిన శివలింగానికి పొగులొచ్చింది. మీరా ఈశ్వర దేవగణాలకి అవమానం చేసిన తరువాత ఆయన మీరు కట్టించిన దేవాలయంలో కూర్చుంటాడా? ఇక్కడ పగులొచ్చింది రాయికి కాదు, ఆయన మనస్సుకి. దాన్ని ఎలా సరిచేయడం? ఆయన సంతృప్తి చెందే వరకు బ్రహ్మకలశ ఉత్సవం జరగనివ్వడు. శివుడా భక్తి మార్గము తెలీదు, శివుడా భక్తి మార్గము.
ఈ అడవి, ఈ చీకటి, నిశ్శబ్దం ఎంత ప్రశాంతంగా పడుకున్నారు. పడుకున్న వాళ్ళని చంపటం రాజధర్మం కాదు. సైనికులారా, మొత్తం తగలబెట్టండి రా. తప్పు చేసిన ముట్టుకోకు, పక్కకు పో. అయ్యో పాపం, చచ్చిపోయాడు. పిచ్చిగంతులు చూడడానికి వచ్చారా కుక్కలారా? పట్టుకోండి. ఆయన కూడా ఇక్కడే మాయమయ్యాడా? మరి ఇక్కడున్న భావమేంది? అది ఇంకో దంతకథ. Parent ovation! Hara Hara Mahadev! Wow! Come on! Look at the stage. Did you feel goosebumps? Can you give a loud shout? Wow! A big cheer! Well done, guys. Well done, my dear 6th, 7th, 8th grade boys. You rocked the stage. You nailed it. Awesome.